చూద్దామండి. సుప్రజ హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. సుమంగళిగా ఉండాలంటే ఎటువంటి వ్రతాలు చేయాలి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. మామూలుగా సుమంగళిగా ఉండాలంటే ముఖ్యంగా మనం వివాహం కాగానే గౌరీ వ్రతం చేయిస్తారు మన పిల్లలతోటి. 5 సంవత్సరాలు ఉద్యాపన బట్టి 5 సంవత్సరాలు మంగళగౌరీ వ్రతాన్ని చక్కగా నియమబద్ధంగా తప్పకుండా ప్రతి వివాహితమైన స్త్రీ చేసుకోవాలి వివాహమైన కొత్తల్లోనే. తర్వాత వరలక్ష్మి వ్రతం పౌర్ణమి ఆ ప్రాంతాల్లో వచ్చే శుక్రవారం చక్కగా వరలక్ష్మి వ్రతం చేసుకుంటే ఉత్తమ సౌభాగ్యవంతురాలు అవుతుంది. ఇంకో మూడోది కేదారేశ్వర వ్రతం ఉంది. ఇది ఆడవాళ్ళకి చాలా ముఖ్యం. సౌభాగ్యం దానికి ప్రశస్తి అనమాట. అంటే ఏంటి? సౌభాగ్యం అంటే సుమంగళిత్వమే. అందుకని ఈ కేదారేశ్వర వ్రతం అంటే ఏంటి? 5 వారాలు మంగళగౌరీ వ్రతం, తర్వాత ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం, తర్వాత కేదారేశ్వర వ్రతం. ఈ 3 ప్రతి స్త్రీ వివాహితైన గృహిణి తప్పకుండా చేసుకోవాల్సిన వ్రతాలు. ఇకపోతే కైలాసగౌరిని చాలా ఉన్నాయి, 100,000 ఉన్నాయి వ్రతాలు. ఆ పుస్తకం తిరగాయలు కానీ వ్రతాల పుస్తకాలు చేసుకున్న కొద్దీ వైభవంగా ఉంటుంది. ఎన్ని చేసుకున్నా కూడా ఇంకా చేసుకోవాలనిపిస్తుంది. అందుట్లో మన స్త్రీలు చాలా నియమబద్ధంగా దీనికి పురుషులు కానీ అత్తవారు వాళ్ళు కానీ బాగా సహకరిస్తారు. మన సంప్రదాయంలో ఇవన్నీ ఇమిడి ఉన్నాయి. కాబట్టి ఈ 3 వ్రతాలే కాకుండా యథాశక్తి మిగతా ఎన్ని వ్రతాలు చేసుకున్నా కూడా అత్యంత శోభాయమానంగా ఉండి దివ్యమైన సౌభాగ్యం అనేది వాళ్ళకి లభిస్తుంది. తద్వారా మనం సుమంగళిత్వం అవుతుంది. ఈ సుమంగళిత్వం అంటే ఏంటి? ప్రతి స్త్రీ కూడా భగవంతుని కానీ అమ్మవారిని కానీ పరమేశ్వరిని పరమాత్మని ఎవరినైనా ప్రార్థించేటప్పుడు నాకు దీర్ఘ సౌభాగ్యాన్ని కానీ దీర్ఘ సౌమంగళిత్వాన్ని ఇవ్వమని ప్రార్థించాలి. ఎందుకంటే దాంట్లో 2 రకాలైన ఉపయోగాలు ఉన్నాయి. ఒకటేంటి? దీర్ఘ సౌమంగళ్యం అంటే ఏంటి? ఆమె సౌమంగళ్యగానే ఉండి సౌభాగ్యవతి అవుతుంది. తద్వారా భర్త యొక్క ఆయు ప్రమాణం కూడా పెరుగుతుంది. చూడండి, మన సంస్కృతి సంప్రదాయం ఎంత గొప్పదంటే తన్ని తాను రక్షించుకోవడం కాకుండా భర్తని కూడా రక్షించే శక్తి ఆ మహిళా జాతికి, స్త్రీ జాతికి ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు అమ్మవారిని గారిని ప్రార్థించేటప్పుడు నాకు దీర్ఘ సౌమంగళ్యత్వాన్ని దీర్ఘ సౌభాగ్యాన్ని ఇవ్వు తల్లి, ఇవ్వు నాయనా పరమాత్మ సదాశివ అని మనసారా ప్రార్థించుకుంటే ఆ దంపతులు ఇద్దరికి కూడా కలిసి వచ్చి మంచి ఆయు ప్రమాణాలతోటి దీర్ఘాయుష్యుని ఇచ్చే అవకాశం మనకి బాగా కనబడుతుందన్నమాట. అందుకని మన పెద్దలు ఈ విధంగా దండం పెట్టుకోమంటారు. మన ఆశీర్వచనం కూడా చూడండి, మగవాడినేమో దీర్ఘాయుష్మాన్ భవ అంటారు, ఆడవాళ్ళ దగ్గరికి వచ్చినప్పటికీ దీర్ఘ సౌమంగళ్య భవ దీర్ఘ సౌభాగ్యరస్తు అని ఆశీర్వదిస్తారు. అంటే ఏంటి? మనం మనస వాచ కర్మణ మనకి చక్కటి జీవితం, దీర్ఘమైన ఆయుష్, దీర్ఘమైన సౌభాగ్యం మనకు ఉండాలని మన పెద్దవాళ్ళ తాపత్రయం అన్నమాట. అది మనకి ఈ కార్యరూపంలో కనబడుతూ ఉంటుంది.